తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం గురువు గారు. ముఖేష్ అంబానీ గారు నమస్కారం అండి. ముఖ్యంగా ఇప్పుడు నడిచేది కలియుగం అని చెప్తా ఉంటారు. ఇది చాలా సంవత్సరాలు ఉంది, 4 లక్షల చిల్లర కాలం అని చెప్తా ఉంటారు. ముఖ్యంగా ఈ కలియుగంలో అత్యాచారాలు, రేపులు, మర్డర్లు, ఇటీవల మనం చూసాం. ఒక ముంబైలో ఒక ప్రముఖ జ్యోతిష్యుడు పెద్ద పెద్ద గవర్నమెంట్ ఆఫీసర్లను లొంగదీసుకోవడం, రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి వాళ్ళని కూడా లొంగదీసుకున్నటువంటి పరిస్థితిని మనం చూసే ఉన్నాం. ఏంటి కలియుగంలో ధర్మం అనేది ఉండదా? మొత్తం అధర్మమేనా? అంటే ఎక్కువ మనం రోజుకు ఒక వార్త వింటున్నాం. భార్య భర్తను చంపిందని, భర్తను భార్య చంపిందని, చిన్నపిల్లల మీద రేపులు జరిగాయని, అత్యాచారాలు జరిగాయని, ఇలా రకరకాలుగా ఒకటా రెండా అన్నీ చూస్తూనే ఉన్నాం. ఏంటి అసలు ఈ కలియుగంలో ఇలానే ఉంటుందా? అంటే దోచుకున్నోనికి దోచుకున్నంత, దాచుకున్నోనికి దాచుకున్నంత అన్నట్టుగానే ఉంటుందా? అసలు ఈ ప్రభావం అనేది ఇలానే ఇంకా రెట్టింపు అవుతుందని కూడా చెప్తా ఉన్నారు. ఏంటి అసలు నిజంగానే కలియుగంలో ఇవన్నీ కామనా? అడ్డుకట్ట లేదా? ఏం చెప్తారు? ఇప్పుడు నడుస్తున్నటువంటిది కలియుగం, నడిచే యుగం కలియుగం, అందరికీ నచ్చే యుగం కలియుగం. ధర్మం ఒంటికాల మీదే నడుస్తుంది. ఇప్పుడు దీనికి అధిపతి ఎవర్రా అంటే రాహువు. ఇక్కడ కలియుగంలో ఏంటంటే ఫిజికల్ డిజైర్స్ ఉంటాయి. ప్రతి యుగంలోనూ ఉన్నాయి. సత్యయుగము, ద్వాపరయుగము, త్రేతాయుగము. కామం అనేది కామన్. అయితే ఇక్కడ అన్చెక్డ్ ఫిజికల్ డిజైర్స్ ఉంటాయి. అంటే కలియుగంలో మనకి యథేచ్ఛగా ఒకళ్ళతో ఒకళ్ళు కామించవచ్చు. ఇలా తయారీ అయిపోయింది. ఈ మధ్యకాలంలో ఎవరన్నా అంటే సుప్రీంకోర్టు తీర్పు చూపిస్తున్నారు. ఏమంటున్నారు? ఈ యొక్క లివింగ్ ఇన్ రిలేషన్స్ ఉండడం తప్పు కాదు, లేకపోతే ఈ యొక్క కోలివింగ్ తప్పు కాదు, ఇల్లీగల్ అఫైర్స్ తప్పు కాదు అని చూపిస్తున్నారు. ఏమన్నంటే సుప్రీంకోర్టు మీద తోసేస్తున్నారు. ఇదే కలి ప్రభావం. అంటే అన్చెక్డ్ ఫిజికల్ డిజైర్స్ అనేటటువంటిది కలియుగంలో ఉంటుంది. మెటీరియలిజం ఎక్కువ ఉంటుంది. మెటీరియల్ వెల్త్, ఎవరికి కావలసినంత మెటీరియల్ వెల్త్ ఇచ్చేస్తాడు. కలి మాట మనం వినాలి. ఎవడరా ఈ కలి అంటే, బ్రహ్మదేవుడు యుగాలను సృష్టించినప్పుడు మనుషులను సృష్టించినట్టే యుగాలను కూడా సృష్టించాడు. యుగం అంటే టైం పీరియడ్. 4,32,000 సంవత్సరాలు. ఫస్ట్ సత్యయుగాన్ని పిలిస్తే ద్వాపర త్రేతాయుగాన్ని పిలిచాడు. వాళ్ళు ఒబీడియంట్గా ఉన్నారు. ఈ కలి ఏం చేస్తాడంటే బ్రహ్మదేవుడి దగ్గరికి వచ్చేసి ఈ యొక్క పెనిస్ అంటే పురుషాంగాన్ని పట్టుకొని ఒక చేత్తో, రెండో ఏళ్ళతో ఇలా నాలికను పట్టుకొని డ్యాన్స్ వేస్తున్నాడు, వికృత నాట్యాలు వేస్తున్నాడు. బ్రహ్మదేవుడు కోపం రాలేదు. ఎందుకని ఆయన కొడుకే, ఆయన కూడా కలియుగం, కలిపురుషుడు కూడా ఆయన కొడుకే. నవ్వుకుంటాడు. ఏమిట్రా కలి, ఏమిటిది చేస్తున్నావు అంటే, వికృత చేష్టలు ఏమిట్రా అంటే, వాట్ డాడ్, కలియుగంలో ఏం చేస్తారు? ఎవడైతే రేపులు చేస్తాడో, ఎవడెవడ అత్యాచారాలు చేస్తాడో, ఎవరైతే భార్యల పట్ల కూడా చాలామంది శాడిస్టులు ఉంటారు. భార్యలు చాలామంది పాపం కామం, ఏమండి భర్తతో కాపురాలు చేసాము, ఏదో నా పొందిగ్గా చేసుకోవాలి, కామం వీడి కామం తగలెట్ట అని వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్పుకుంటారు వాళ్ళు ఆడవాళ్ళు. అంటే అంత కామ పిశాచులు తయారైపోతారు. అట్లాంటి కామం ఉన్నవాడు నోటి దోల చాలామంది ఉంటుంది. ఇప్పుడు చెప్పి ఎవరికి చెప్పకి సీక్రెట్ అంటే వాడు మొత్తం మీద పనిగొట్టుకుని ఊరంతా టొక్కేసేస్తాడు. అలాంటి నోటి ఈ వాచాలతో ఉన్నటువంటి వాళ్ళని నేను లొంగ తీసుకుంటాను అంటాడు. సరేరా బాబు అన్నాడు. సరే పోస్టింగ్ ఇచ్చాడు. పోస్టింగ్ ఇచ్చిన తర్వాత సీట్ ఉండాలి కదా, ఆఫీస్కి వెళ్తే. భూలోకం వచ్చేసాడు. కానీ ఎక్కడ ప్లేస్ లేదు, చైర్ లేదు. ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం, చీఫ్ సెక్రటరీ పోస్టులు ఇద్దరికి ఇచ్చేశారు, ప్రిన్సిపల్ సెక్రటరీ పోస్టులు, అత్యున్నతమైన పోస్టులు. నేను ఖాళీ చేయనని ఇద్దరు ఒకే కుర్చీ, మరి ఇంకోటి కుర్చీ తెచ్చుకొని ఎదురుకుండా వేసుకున్నాడు. మా హెడ్ మాస్టర్లే రైల్వే మిక్స్డ్ హై స్కూల్ రాజమండ్రి బ్రాంచ్లో, ఇక్కడ విజయవాడ బ్రాంచ్లో రైల్వే మిక్స్డ్ హై స్కూల్ విజయవాడ బ్రాంచ్లో మా హెడ్ మాస్టర్, మాకు అక్కడ రాజమండ్రి స్కూల్లో పనిచేసిన ఏపీఓ నాగేశ్వరరావు గారు, హెడ్ మాస్టర్ నాగేశ్వరరావు గారికి పోస్టింగ్ ఇచ్చారు, రెండో చైర్. ఆ హెడ్ మాస్టర్ వచ్చి నాదంటాడు, ఈ హెడ్ మాస్టర్ నాదంటాడు. ఇలా గవర్నమెంట్లో రెండు ఇద్దరిద్దరికి పోస్టింగ్లు కొన్ని రోజులు జరుగుతాయి. సిబిఐ డైరెక్టర్లకే జరిగినాయి. వాళ్ళు నా కుర్చీ అని. ఈ హెడ్ మాస్టర్ లీవ్ కావాలంటే ఈయన ఏమనంటే ఆయన ఇచ్చేస్తాడు. బాగుంటుంది అనమాట ఇద్దరిద్దరు పోస్టింగ్లు ఉంటే. సరే చైర్ లేదు. చైర్ లేకపోతే కలి మొత్తం ఊరంతా తిరిగేస్తున్నాడు. ఎక్కడ నో చైర్ దొరకట్లేదు. ఎందువలన దొరకట్లేదు? మన పరీక్షిత్ మహారాజుకి
వాళ్ళ తాతగారైనటువంటి ధర్మరాజు చెప్పాడు ఏమని, అభిమన్యుడు కుమారుడు పరీక్షిత్ మహారాజు, నాయన నువ్వెప్పుడు కూడా కిరీటం పెట్టుకోకరా బాబు అన్నాడు. కిరీటం పెట్టుకుంటే కనుక వచ్చేస్తాడు కలి. ఆయన ఎప్పుడూ కిరీటం పెట్టుకోలేదు, ఇంట్లో ఉన్నప్పుడే పెట్టుకునేవాడు పాపం. పొరపాటున ఆయన వేటకెళుతూ పొరపాటున కిరీటం పెట్టాడు, అంతే దొరికేసింది ఛాన్స్. కలికి సీట్ వచ్చేసింది, ఆక్యుపైడ్. అందువల్లనే పరీక్షిత్ మహారాజు వెంటనే ఆయనలో కిరీటం పెట్టుకున్నాడు. బయటకు వెళ్ళినప్పుడు ఇంట్లో ఉన్నప్పుడే పెట్టుకోమన్నాడు, బయటకు వెళ్ళినప్పుడు పెట్టుకోవద్దని చెప్పాడు ధర్మరాజు. ఆ మాట ఉల్లంఘనం చేశాడు. వెళ్ళాడు. వెళితే దాహం వేస్తుంది. ఒక ఋషి ఇలా తపస్సు చేసుకుంటున్నాడు. మంచినీళ్ళు ఇవ్వండి బాబు అని ఎన్నోసార్లు పిలుస్తాడు. ఆ ఋషి తపోధ్యానంలో ఉన్నాడు కాబట్టి వినబడలేదు. ఈయన కోపం వస్తుంది. కలి ప్రవేశించాడు కదా, చచ్చిపోయినటువంటి పామును తీసుకుని అతను మెడలో వేసేస్తాడు. అక్కడి నుంచి కలి స్టార్ట్ అయిపోయింది. ఆ తర్వాత ఆ కుర్రాడు, ఆ ఋషి కుమారుడు వస్తాడు. చూసి ఎవర్రా చచ్చిపోయిన పామును మా నాన్న ఇన్సల్ట్ చేశాడని చెప్పి పరీక్షిత్ మహారాజు, ఓహో నువ్వు పాండవుల వంశధరకుడు అని నువ్వు విర్రవీగుతున్నావా, అభిమన్యుడు కొడుకని, మీ వంశానికి మొగుడున్నాడు రా, మిమ్మల్ని అందరినీ తక్షకుడు కాటేసేస్తాడు. ఆ తక్షకుడు సర్పరాజు అయిన తక్షకుడే వచ్చి నేను కాటేసేగాక వారం రోజులు అంతే అన్నాడు. వచ్చాడు, కాటేసాడు. కలిగికి అక్కడి నుంచి ప్లేస్ దొరికింది. ఇంకా కలిగి విజృంభణ ప్రారంభమైంది. ఒక ఇల్లు ఉంటే సరిపోదా? అంతే కదా, ఒక్కోడికి 10 ఇల్లులు కావాలా, వాటికి రెంట్లు కావాలా, ఒక కారు ఉంటే సరిపోదా? ఒక్కోడికి 4 కార్లు కావాలా. అవునండి, బిఎండబ్ల్యూ, బెంట్లీ ఇవన్నీ ఉంటాయి. వీళ్ళందరినీ కలిపి అచ్చడి చేసేస్తాడు యముడు. తర్వాత ఉంది వీళ్ళందరికీ ఇలా కోరుకొని 10 కార్లు తిరగని ఎంజాయ్మెంట్లు. తర్వాత వీళ్ళకి ఒక భార్య ఉంటే సరిపోదా? లవర్ ఉండాలి, సెకండ్ సెటప్ ఉండాలి వీళ్ళకి. కామం, విస్తృతమైన కామం. ఏమనంటే సుప్రీంకోర్టు కాగితాలు చూపిస్తున్నారు. అలా ఈ విధంగా ధన ఆశ ఇవన్నీ పోనీ వీళ్ళకి నాలాంటి పిచ్చి గురువు వచ్చి, అరే ధర్మం, మా గురువుగారు పాపం మహాత్ముడు శృంగేరి పీఠాధిపతులు జగద్గురువులు భారతీ తీర్థస్వామి వారు, ఆయన ఏమంటారు, సాక్షాత్ ఆదిశంకరాచార్యులు ఆయనే వచ్చి వద్దురానైనా మీరు ధర్మం 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 అని చెప్తుంటే ఎవడన్నా వింటున్నాడా? మరి నన్నేమో పిచ్చోడి కింద చూస్తారు. కానీ మేము చెప్పేదే యమధర్మరాజు వింటాడు. ఎస్, ముల్లపూడి సత్యనారాయణమూర్తి చెప్పిందేమో యమధర్మరాజు వింటాడు. వీళ్ళందరికీ ఇప్పుడు తెలియదు, తర్వాత తెలుస్తుంది. అక్కడ ఏమంటాడు సమవర్తి అయినటువంటి యమధర్మరాజు, అరే రండిరా, ఎవడికి ఎన్ని కార్లు వేసి అన్ని పేదవాళ్ళకి, మనం ఏం చెప్తాం, పేదవాళ్ళకి, అనాథలకి, వికలాంగులకి, సాధువులకి దానం చేసుకోండి అంటున్నాం. వీళ్ళు చేయట్లేదు. కనీసం వీళ్ళు ఇష్టం వచ్చినట్టు వీళ్ళు లష్ట కోసం కామాలు అన్నీ చేసుకుంటే చేసుకొని మరి దాన ధర్మాలన్నా చేస్తే కొంత సేవ్ అవుతారని చెప్తుంటే ఎవడన్నా వింటున్నాడా? ఇంటలా. ఈ కలియుగానికి పేరు పెట్టింది ఎవరు? ముల్లపూడి సత్యనారాయణమూర్తి పెట్టాడు కలియుగానికి కామయుగం అని పేరు. మరి ఎవరన్నా ఏ గురువన్నా పెట్టాడా కలియుగానికి కామయుగం అని? కాబట్టి నాయన ఈ కలియుగంలో ఒంటి గాలి మీద ధర్మం నడుస్తుంది. ఈ 4,32,000 సంవత్సరాలు వెళ్ళిపోయేసరికి ఈ ఒంటికాలు కూడా విరిగిపోయి ఎవడిష్టం వచ్చినాడు? సాక్షాత్తు కృష్ణుడే చెప్పాడు. ఏమన్నాడు? సాక్షాత్తు కృష్ణుడు ధర్మ సంస్థాపన చేయడం కోసం ధర్మం వైపు ఉండి అధర్మవార్తలైనటువంటి ద్రోణాచార్యుడిని, వీళ్ళందరినీ, దుర్యోధనుడిని, వాడికి సపోర్ట్ చేసిన ద్రోణాచార్యుని, కృపాచార్యుని వీళ్ళని లేపించేస్తే గాంధారి వచ్చి నువ్వు తప్పు చేసావు, మా పిల్లలు చంపేశావు అన్నాడు. అందుకే డిసైడ్ అయిపోయాడు కృష్ణుడు, ఈ సంవత్సరం ఈ కలియుగంలో నేను చెయ్యను, మీరే కొట్టేసుకుంటారు, ధర్మం పార్టీలో నేను ఉండను, మీరే అధర్మం కొట్టుకుంటారు. ద్వాపరయుగంలో ధర్మం అధర్మం కొట్టుకున్నారు, మీరు ఎప్పుడు చేసుకొని చచ్చిపోతారు, తర్వాత మీ ఇష్టం అని చెప్పాడు. కాబట్టి కలియుగంలో ఎవడిష్టం వచ్చినట్టు వాడు ఉండొచ్చు నాయన. తల్లిదండ్రుల్ని ఓల్డేజ్ హోముల్లో జాయిన్ చేసేస్తున్నారు, ఇంకా చేసేస్తారు, ఇంకా ఏముంది. తర్వాత పెళ్ళిళ్ళు, భార్య హ్యాండ్పెక్డ్ అయిపోతారు, భార్య మాటలు వింటారు, అత్తగారులు మామగారులను చూసుకోవచ్చు, తప్పేం లేదు. కానీ తల్లిదండ్రులను ఓల్డేజ్ హోమ్లో పయ్యకూడదు కదా, ఏళ్ళని కూడా చూడొచ్చు కదా. తర్వాత తిండి, స్వార్థం. ఈరోజు ఫ్రెష్ బిర్యానీ ఏమో ఏళ్ళ తింటారు, కుళ్ళిపోయిన బిర్యానీ ఏమో నిన్నటి బిర్యానీ అందరికీ వచ్చిన గెస్ట్లకు పెడతారు. తర్వాత ఇంక ఇది అది అని లేదు నాయన. చిన్నపిల్లల్ని కూడా అఘాయిత్యాలు చేస్తున్నారు, ముసలివాళ్ళని రేపు చేస్తున్నారు, ముసలివాళ్ళని కూడా. అది ఆడదా కాదా అన్నదే వీళ్ళకి కావాలి, అది కూడా అక్కర్లేదని మన ఒగరి వచ్చాడు కదా, ఆడ మగ అవసరం లేదు, అంతా విశృంఖలమైనటువంటి కామం. నెక్స్ట్ ముంబైలో నువ్వు చెప్పినట్టుగా వాడొక దౌర్భాగ్యుడు, వాడు జ్యోతిష్కుడు, వాడు ఆఫీసర్ పెళ్ళాలని అందరినీ కూడా మొత్తం వరుస పెట్టి వీడియోస్ ఉన్నాయి నాయన, వీడియోస్ ఉన్నాయి, చెరిచేశాడు. ఇంకా జ్యోతిష్కులను ఎవరు నమ్ముతారు? ఎవరిని చూసినా వీడియోలు అంటాడేమో అంటారు. నెక్స్ట్ నిత్యానంద స్వామి, వాడొక నికృష్టుడు,
వాడు సెక్యూరిటీ గార్డు వాడిని స్వామీజీని చేసేసి వాడు మొత్తం హీరోయిన్ రంజిత హ్యాపీగా ఉన్నాడు, వేరే ఐలాండ్ పెట్టేసుకున్నాను అంటారు. ఇలా నువ్వు ఏ స్వామీజీలను తీసుకో, ఏ ప్రవచనకారులను తీసుకో, ఎవరిని తీసుకో, భక్తుల ముసుగులో ఉన్నటువంటి భక్తి ముసుగులో ఉన్నటువంటి వాళ్ళు కానీ, మామూలుగా ఉన్నటువంటి వాళ్ళు కానీ, వీళ్ళందరూ కూడా విజృంభించేస్తారు. అవినీతి అనేటటువంటిది పెరిగిపోతుంది, మానవత్వం అనేటటువంటిది నశిస్తుంది. ఇదే కలియుగ సమగ్ర స్వరూపం అన్నమాట. కాబట్టి దీన్ని పోగొట్టడం కోసం, కలిదోష శమనం చేయడం కోసం పూజలు కాదు చేయాల్సింది. వచ్చాడు సాక్షాత్ పరమేశ్వరుడు అవతారం. ఆది శంకరులు భూమి మీద దిగాడు, చెప్పాడు, వింటలేదు. రామానుజాచార్యులు వారు విష్ణుమూర్తి అవతారం వచ్చాడు, చెప్పాడు, వింటలేదు. పరమేశ్వరుడు అవతారం స్వామి వివేకానందుడు వచ్చాడు, చెప్పాడు, వినడం లేదు. సాక్షాత్తు పరమేశ్వరుడే దిగి వచ్చాడు ప్రభాత్ రంజన్ సర్కార్గా, ఆనందమూర్తిగా, వినడం లేదు. రమణ మహర్షుల వారు, ఇలాంటి జగద్గురువులు దత్తాత్రేయ స్వామి వారు నృసింహ సరస్వతిగా వచ్చారు. ఎవరు చెప్పినా వింటలా. అందువల్లనే కలియుగాంతానికి వచ్చేస్తాడు నాయన కల్కి, విష్ణుమూర్తి అవతారం. నరుకుడు ఒక్కొక్కడిని. ఎక్కడ? జార్ఖండ్లో వస్తాడు, సింగభూమిలో వస్తాడు. గూగుల్ చేసి చూసుకోండి. ఫస్ట్ ల్యాండ్ ఆన్ ది ఎర్త్, మొట్టమొదటి భూభాగము, ఫస్ట్ ల్యాండ్స్కేప్ ఆన్ ది ఎర్త్, శంభాలా నగరం. అందులో పుడతాడు వైవస్వత మనువు విష్ణు యాసగా. ఆయన భార్య అయినటువంటి శతరూప సుమతిగా పుడుతుంది. ఈ దంపతులకు విష్ణుమూర్తి మన హీరో పుడతాడు కల్కి అవతారంగా. నరుకుడు. శాడిజం ఎలా ఉంటుందంటే, వీళ్ళు కలియుగంలో ఒక్కొక్కడు చేస్తున్నాడు కదా. పోకిరి సినిమాలో ప్రకాష్ రాజుని చంపేస్తాడు చూడు ఒకడిని, మంచానికి కట్టేసి తాళ్ళు కట్టేసి కామం. ఇది ఒక కొత్త టైప్లో ఉంది, ఇది ట్రై చేయండి అంటాడు ప్రకాష్ రాజు. ఆ టైప్లో చేస్తున్నటువంటి వీళ్ళందరికీ కూడా మన కల్కి కూడా వెరైటీ టైపులో ఇస్తాడు శిక్షలు. మామూలు కుంభిపాక నరకాలు ఇవి సరిపోవు. కాబట్టి ఇప్పటికైనా సరే ప్రవచనకారులు, ఈ యొక్క సాధువులో స్వామీజీలు వీళ్ళంతా కూడా కఠినంగా చెప్పాలి. కఠినంగా చెప్పకుండా మేము బ్యాడ్ అయిపోకూడదు, గోడ మీద పిల్లిలాగా చెప్తాం. సీతకి రాముడి మొగుడు, రాముడికి సీత పెళ్ళాము, ఇట్లా చెప్తే ఇప్పుడు ఉండవు. వీళ్ళను కూడా వేసేస్తాడు కల్కి. అందువలన అందరికీ మనం ఏమిటంటే, కలియుగంలో ఒక్కటే, గురునామస్మరణ చేసేవాడి జోలికి వెళ్ళొద్దన్నారు. గురుదేవులైనటువంటి దత్తాత్రేయ స్వాములు వారు గురుచరిత్ర నిత్యం చేస్తూ గురుభక్తి కలిగినటువంటి వాళ్ళ జోలికి వెళ్ళొద్దన్నారు. గాణగాపురం దత్తాత్రేయ స్వామి వారే రక్షించేవారు. గాణగాపురం వెళితే ఈ కలిదోషం పోతుంది నాయన. కలియుగంలో కామం గురించి చాలా చక్కగా వివరించారు. ఏమేమి జరుగుతాయి అని చెప్పి వివరించారు గురువుగారు. ధన్యవాదాలు.